అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి, ఎక్కడ ఏం జరిగిందో చూపించాలి. వాళ్ళు నేను ఆరోపణ నిరూపించకపోతే మాత్రం ప్రతిరోజు వస్తుంటాం, ఇదే చేస్తుంటాం, వదిలే ప్రసక్తే లేదు. నేను 26వ వార్డు కార్పొరేటర్గా ఉన్నాను. మా వార్డులో కూడా ఈ పార్కులు ఏవో కబ్జా అని రాసినాడు, అది కూడా చూపించాలి వీళ్ళు. లేకపోతే నేను కూడా నా 26వ వార్డులో రాశారు కదా, నేను మా అందరం కూడా మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఇక్కడనే స్ట్రైక్ చేస్తామండి. ఎందుకంటే 26వ వార్డులో ఎక్కడ కూడా పార్కులు లేవు, ఉన్న పార్కులు కూడా సుభిక్షంగా ప్రజల చేతుల్లో ఉన్నవి. ఎట్లంటే ఇట్లా రావడం పద్ధతి కాదు. ఈనాడు రామోజీరావుకు మేమందరం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాము. ఇట్లా దొంగచాటుగా తెరచాటుగా ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వాడు మొగోడైతే దమ్ముంటే వచ్చి మాతో పాటు రాజకీయాలకు రమ్మని చెప్పి చూసుకుంటాం. ప్రజాక్షేత్రంలో గెలుచుకుంటాము. రమ్మని దమ్ముంటే రామోజీరావును 100%. ఏదైనా ఒక గ్రామానికి పోదాం పండి, అభివృద్ధి ఏమో చూడండి. ఎక్కడైనా కానీ ఆయన రాసినాడు, పలానా 26వ వార్డుకు నేను కార్పొరేటర్ ఉన్నా, మా వార్డుకు రండి రేపు పొద్దున, ఏదో పార్కులు కబ్జా అని అంటున్నాడు కదా, నేను నిరూపిస్తా. దమ్ముంటే ఇక్కడ రాసిన నా కొడుకుని రమ్మనండి, వాడు ఎవడో పేపర్ ఒకటి నేను వస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ విషయం మీద 26వ వార్డుకు రమ్మనండి, నాతో పాటు రమ్మని చూపిస్తా. ఈ విధమైన విష ప్రచారాలన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక, అలాగే ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో, ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులు ఉంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుదోవలు విష ప్రచారాలు చేస్తున్నాయి. ఆ కోవలోకే మా రాంభూపాల్ రెడ్డి గారు, ఎవరైతే మా కడసాల రాంభూపాల్ రెడ్డి గారు పార్లమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆయన ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే ఆయనను కూడా, అంటే ఎందుకంటే ఆయనకున్న ఆదరణను, ప్రజల్లో ఆదరణను చూసి ఓర్చలేక తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ పాణ్యంలో డిపాజిట్లు గల్లంతాయని వాళ్ళకి తెలిసిపోయే ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము తిప్పికొట్టడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మా కాటసానన్న కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల కోసమే బతుకుతున్నారు తప్ప ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ రోజు కూడా ఏ విధమైన ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎవరిని పెట్టలేదు. అవన్నీ నిరూపిస్తగిన అన్న కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు, ఎవరైనా కానీ ఇవన్నీ నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా అని చెప్పి. అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా అని మేము కూడా అడుగుతున్నాం పచ్చపత్రికల్లో. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే మా నాయకుల మీద బురద చల్లడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇంత సిగ్గుచేటు పని ఏది ఉండదు. ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఎదుర్కోవాలి, కానీ ఎలక్షన్లను ఎదుర్కోలేక పిరికి పందల్లాగా ఇలాంటి చెత్త చేష్టాలు, అలాగే మా నాయకుల గురించే కాదు, మా నాయకుల కుటుంబాలలో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా ఇలాంటి పనులు, ఇలాంటి మాటలు మాట్లాడడం మేము కూడా ఖండిస్తున్నాము. మేము కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాం. వాళ్ళే కాదు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేది నిరూపిస్తే మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.